Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the TVS RTX 300. So ఇది ఒక చాలా ఎక్స్క్లూజివ్ వీడియో అన్నమాట. సో ఫైనల్ గా మీకోసం అయితే తీసుకొచ్చేసాను. సో చాలా రోజుల నుంచి TVS వాళ్ళు ఇంకా అడ్వెంచర్ కేటగిరీకి ఎందుకు రావట్లేదు అనుకున్నారు. సో ఫైనల్ గా అయితే అడ్వెంచర్ కేటగిరీలోకి TVS అయితే ఒక క్రేజీ ఎంట్రీ అయితే ఇచ్చేసింది. ఎందుకంటే మనకి 2 lakh రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో అసలు ఇలాంటి బైక్ వీళ్ళు తీసుకొస్తారని చెప్పి అస్సలు అనుకోలేదు. వీళ్ళు లేట్ గా వచ్చారు, బట్ చాలా లేటెస్ట్ గా అయితే వచ్చారు. అండ్ ఈ బైక్ లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అయితే ఈ సెగ్మెంట్ లో లైక్ మీరు వి స్టామ్ లో తీసుకున్న, డ్యూక్ 250 లో తీసుకున్నా కూడా ఏ బైక్ లో కూడా లేవు. చాలా క్రేజీ ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయి. ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇది మనకు బేస్ వేరియంట్ అయితే ఉంది ప్రజెంట్ మనతో పాటు. అండ్ దీంట్లో ఇంకోటి మనకి టాప్ ఉంటుంది, అలాగే BTO ఉంటుంది. ఈ 3 వేరియంట్స్ కి కూడా డిఫరెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మీలో చాలా మంది వీడియోస్ అనేది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మోస్ట్ అవైటెడ్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇండియా, ది న్యూ TVS RTX 300 అయితే వచ్చేసింది. సో రియాలిటీలో చూడడానికి బైక్ అయితే చాలా హెవీగా, చాలా బల్కీగా అయితే ఉంది. అండ్ మినిమం హైట్ 5.6 5.7 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బైక్ అనేది టిప్టో అవుతుంది. కొద్దిగా సీట్ హైట్ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2026 అవార్డు కూడా ఇదే బైక్ వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి ఈ బైక్ యొక్క క్రేజ్ అనేది ఏ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ బ్లాక్ కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది అసలు. సో మిగతా కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ అనేది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ కలర్ లో మెయిన్ గా ఈ బైక్ అనేది చూడడానికి ఒక బిగ్ బైక్ లాంటి ఫీల్ అయితే వస్తుంది. అసలు ఒక 300cc బైక్ నా ముందు ఉందంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఒక 600cc బైక్ లాగైతే ఉంది. సో ఫస్ట్ మనం ఫ్రంట్ నుంచి చూద్దాం. సో దీంట్లో మనకి 3 వేరియంట్స్ అని చెప్పాను కదా, దానికి ముందు డిఫరెన్స్ అయితే చెప్తాను. మన దగ్గర బేస్ వేరియంట్ అయితే ఉంది. బేస్ కి టాప్ కి మేజర్ గా డిఫరెన్స్ ఏంటి అంటే, సో దీంట్లో మనకి డైనమిక్ హెడ్ లైట్ అలాగే హెడ్ లైట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయి కదా అవి దీంట్లో రావు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ టాప్ ర్యాక్ అనేది రాదు. ఇంకోటి మనకి క్విక్ షిఫ్టర్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అనేది రాదు. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే మనకి దీంట్లో క్విక్ షిఫ్టర్ అనేది రాదు. సో ఇదే మనకి మేజర్ గా డిఫరెన్స్ అన్నమాట టాప్ కి ఇంకా బేస్ కి. అలాగే మీరు BTO వేరియంట్ తీసుకుంటే దాంట్లో TPMS వస్తుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. అండ్ అలాగే అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ ఇంకొకటి దాంట్లో మనకు ఇంట్రెస్టింగ్ ఒక గ్రీన్ కలర్ అనేది వస్తుంది. అండ్ అలాగే బ్రాస్ కోటెడ్ చైన్ అనేది వస్తుంది. ఇదే మనకి మేజర్ గా డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు మనం కీ అనేది ఆన్ చేసుకుందాం. సో కీ అనేది మనకి ట్యాంక్ పైన అయితే ఉంది. సో ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న వెంటనే సో మనకి చూడడానికి అయితే ఇలా ఉంది. ఫ్రంట్ నుంచి లుక్ అయితే చూడడానికి ఒక బిగ్ బైక్ ఫీల్ లాగైతే ఉంది. అసలు ఒక 300cc బైక్ అనేది ఎవ్వరు కూడా అన్నారు. అండ్ మెయిన్ గా చాలా బ్రైట్ ఉంది. సో టోటల్ గా మనకి రిఫ్లెక్టర్ బేస్డ్ అనమాట. ఇక్కడ TVS LED అని చెప్పేసి వస్తుంది. అండ్ ఇది లో బీమ్. అండ్ మనకి ఇక సెంటర్ లో ఏంటంటే ఇది ఐబీమ్ కోసం అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి TVS ఒక హార్స్ లోగో అనేది ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే DRLs అనేవి సో ఇలా ఉన్నాయి. సో మనకు మిడ్ వేరియంట్ లో కానీ అలాగే మనకు BTO వేరియంట్ లో ఏంటంటే దాంట్లో హెడ్లైట్ ఫీచర్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. సో దీంట్లో మనకి హెడ్లైట్ ఫీచర్స్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ విండ్ షీల్డ్ అనేది ఇచ్చారు. సో మనకి టాప్ స్పీడ్ లో కూడా లైక్ విండ్ బఫెటింగ్ లాంటిది ఉండదు. సో చాలా మంచిగా ఉంటుంది. సో మనకి ఏరోడైనమిక్స్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ట్రాన్స్పరెంట్ లో ఇచ్చారు కాబట్టి విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ LED ఇండికేటర్స్ ఇవి చూడడానికి మాత్రం చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి మీకు రియర్ సెక్షన్ కూడా చూపించి అండ్ ఇంజన్ గురించి ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ ఇక్కడ నుంచి చూడడానికి రియర్ లో సో మనకి టైగర్ లాంటి బైక్ అయితే కనిపిస్తుంది. ట్రామ్ టైగర్ లాంటిది ఒకసారి చూడండి మీరు ఈ యాంగిల్లో. సో ఎక్కడ నుంచి చూసినా కూడా బైక్ డిజైన్ పరంగా చాలా బాగుంది. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ లో అనిపించింది నాకు. అండ్ ఇది LED టెయిల్ లైట్. సో టెయిల్ లైట్ అనేది మనకి చూడడానికి ఇలా ఉంది. అండ్ ఇవి ఇండికేటర్స్. సో చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఎక్కడ కూడా మనకి సో చీప్ క్వాలిటీ వాడర్ అని చెప్పేసి ఎక్కడ కూడా అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ అనేది 1.99 lakh ఎక్స్ షోరూమ్ కదా. సో ఈ ప్రైస్ లో లాంచ్ చేశారుగా, చాలా కాంప్రమైజ్ ఉంటుంది అనుకుంటారు, బట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది లేదు. అండ్ ఓవరాల్ గా ఒకసారి మళ్ళీ మీకు ఫ్రంట్ లుక్ అనేది చూపిస్తాను. సో చూడడానికి ఇలా అయితే ఉంది. అండ్ మనకి మిర్రర్స్ అయితే విజిబిలిటీ చాలా బాగుంది, కానీ ఇంకొద్దిగా వైడ్ కి ఇచ్చుంటే బాగుండని చెప్పేసి నా ఒపీనియన్. ఇక్కడ మనకి అడ్జస్టబుల్ బ్రేక్ ఇంకా క్లచ్ లివర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి స్టాండర్డ్ నుంచే వస్తున్నాయి అనమాట. ఇది ఒక మంచి టచ్ అని చెప్పాలి ఈ బైక్ లో. అండ్ ఇండికేటర్స్ కూడా ఆల్రెడీ చూపించేసాను. అండ్ ఇక్కడ హార్స్ లోగో అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 41mm మనకి గోల్డెన్ USD ఫోర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఆర్ నాన్ అడ్జస్టబుల్. అండ్ దీని యొక్క సస్పెన్షన్ ట్రావెల్ కూడా మనకి ఏంటంటే 180mm ఉంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏంటంటే మనకి సస్పెన్షన్ ట్రావెల్ అనేది 180mm ఉంది కాబట్టి మీరు లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేసినా కూడా ఎక్కడ ఇష్యూ అనేది రాదు. అండ్ ఫ్రంట్ లో మనకి గ్లాస్ బ్లాక్ లైక్ మ్యాట్ గ్లాస్ రెండు ఉన్నాయి. అండ్ చిన్న మనకి స్పార్కల్ ఎఫెక్ట్ లాంటిది అయితే దీంట్లో ఉంది. అండ్ ఇక్కడ మనకి LSC అని ఉంది కదా. సో లీన్ మనకి స్లిప్పర్ క్లచ్ అనమాట. సో ఇది అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం నార్మల్ గా స్లిప్పర్ క్లచ్ ఉంటాయి కదా, దాంతో కంపేర్ చేసుకుంటే
ఇది కొద్దిగా లైట్ గా ఉంటది అండ్ హీట్ మేనేజ్మెంట్ కూడా చాలా బెటర్ గా ఉంటది అండ్ ఎక్కువ హీట్ అయితే అవ్వదు అనమాట. ఇది టీవీఎస్ వాళ్ళ టెక్నాలజీ. బేసిక్ గా సింపుల్ గా చెప్పాలంటే ఇది కూడా ఒక స్లీపర్ క్లచ్ లాంటిదే. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ గ్రాఫిక్స్ కూడా బాగుంది అసలు చూడడానికి. అండ్ ఫ్రంట్ లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ యూరో గ్రిప్ టైర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే ఫ్రంట్ మనకి 19 ఇంచ్ వీల్ అయితే ఉంటది అండ్ ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. సో యూరో గ్రిప్ నుంచి వస్తున్నాయి. ఫ్రంట్ మనకి 110, 80 అలాగే మనకి 19 ఇంచ్ వీల్ ఫ్రంట్ లో ఉంది. రియర్ లో ఏంటంటే మనకి 17 ఇంచ్ వీల్ అనేది ఉంటది. అండ్ ఇక్కడ కూడా మనకి ఎల్ఎస్సి స్టిక్కరింగ్ అనేది ఉంది. అండ్ 320 mm మనకి పెటల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి హీట్ డిసిపేషన్ అనేది చాలా బెటర్ గా ఉంటది. అండ్ అలో వీల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీరు హెవీ ఆఫ్ రోడింగ్ చేయాలి అనుకుంటే ఈ బైక్ పైన మనకి కేపబుల్ అయితే కాదు. సో లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో మనకి ఎందుకంటే స్పోక్ వీల్స్ లేవు, దీంట్లో అలైస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ బ్రేకింగ్ అనేది మనకి టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే 320 mm డిస్క్ బ్రేక్ అనేది ఇచ్చారు విత్ 4 పిస్టన్ క్యాలిబర్స్ అన్నమాట. సో బ్రేకింగ్ బయట రెస్పాన్స్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీకు ఒకసారి ఈ బైక్ ని ప్రాపర్ గా రైడ్ చేసిన తర్వాత నేను చెప్తాను. అండ్ ఓవరాల్ గా ఇదన్నమాట. ఇక్కడ మనకి ఆర్టీఎక్స్ స్టిక్కరింగ్ అయితే ఉంది. అండ్ యూరో గ్రిప్ టైర్స్ ఆర్ బేసికలీ టీవీఎస్ టైర్స్ అన్నమాట ఇవి. సో ఒక సబ్ బ్రాండ్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే 12.5 లీటర్స్ అయితే ఉంటది. లైక్ మీకు మైలేజ్ అనేది ఒక 28 to 35 kmpl మధ్యలో మైలేజ్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు రైడింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది అండ్ రైడింగ్ కండిషన్స్ రైడింగ్ సిచ్యువేషన్ పైన డిపెండ్ ఉంటుంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 25 to 35 kmpl అయితే ఈ బైక్ పైన మైలేజ్ అయితే వస్తుంది. అండ్ E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి అపాచీ ఆర్టీఎక్స్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే ఉంది. అండ్ అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ అయితే మీకు బేస్ మోడల్ నుంచే వస్తున్నాయి టాప్ మోడల్ వరకు. అండ్ మంచి బారెంట్స్ అయితే ఇచ్చారు, మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఇంజన్ గురించి మాట్లాడితే చాలా మంది ఇంజన్ ఆర్టీఆర్ 310 ఇంకా ఆర్ఆర్ 310 లో ఉన్న ఇంజన్ అనుకుంటున్నారు. బట్ దిస్ ఈస్ టోటల్లీ న్యూ ఇంజన్ అనమాట. దానికి దీనికి సంబంధమే లేదు. సో టెక్నికల్ గా మాట్లాడుకుంటే 299.1 cc అనమాట. లిక్విడ్ కూల్డ్ 4 valve DOSC కాన్ఫిగరేషన్ తో వస్తుంది. అంటే ఇది డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ అనమాట. సింగిల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ అయితే కాదు, మనకి బెటర్ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా దీంట్లో అయితే వస్తుంది. అండ్ ఈ ఇంజన్ లో మనకి కొన్ని క్రేజీ టెక్నాలజీ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ మనం పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 36 PS పవర్ అయితే వస్తుంది అండ్ 28.5 Nm టార్క్ వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఆర్ 2 కూడా అనమాట. అసలు ఆల్మోస్ట్ మనకి 310 cc లో ఉన్న పర్ఫార్మెన్స్ అంతా కూడా దీంట్లో అయితే వస్తుంది. ఇది 300 cc ఇంజన్ అయినప్పటికీ కూడా. అండ్ ఇక్కడ మనకి టీవీఎస్ రేసింగ్ అనేది ఉంది. సో చూడడానికి కూడా చాలా బాగుంది ఇంజన్. మనకి ఈ కేసింగ్ ఇదంతా కూడా చూడడానికి చాలా ప్రీమియం అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ ర్యాలీ స్పెక్స్ అని ఉంది. సో ట్రెలిస్ ఫ్రేమ్ అన్నమాట. సో ఇక్కడ మనకి రియర్ లో ఈ సఫ్రేమ్ అనేది వైట్ లో ఇచ్చారు అండ్ ఇక్కడ బ్లాక్ లో అయితే ఇచ్చారు. ఈ ఇంజన్ లో మనకి 4 డ్యూయల్ టెక్నాలజీ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారు. ఈ సెగ్మెంట్ లో ఇలాంటి టెక్నాలజీ టీవీఎస్ వాళ్ళకే పాసిబుల్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి డ్యూయల్ జాకెట్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ ఇంజన్ టాప్ లో ఒక కూలింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఇంజన్ బేస్ లో ఒక కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఓవరాల్ గా రెండు కలిపి మన ఇంజన్ కి కూలింగ్ అనేది చాలా బెటర్ గా చేస్తుంది. ఇంజన్ అనేది ఎక్కువ హీట్ అయితే అవ్వదు. అండ్ ఇంకోటి డ్యూయల్ ఆయిల్ పంప్ అనేది ఉంది, అలాగే DOSC కాన్ఫిగరేషన్ తో వస్తుంది. అండ్ మనకి డ్యూయల్ బ్రీదర్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కలిపి ఇంజన్ ని రిలయబుల్ గా అలాగే డ్యూరబుల్ గా చేసి మనకి బెటర్ పర్ఫార్మెన్స్ రావడానికి అలాగే మనకి కూలింగ్ కూడా ఎన్హాన్స్ అయితే చేస్తుంది అనమాట. ఇది ఈ టెక్నాలజీ వల్ల మనకి అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఒకసారి మీకు లాంగ్ రైడ్ చేసిన తర్వాతనే తెలుస్తుంది హీటింగ్ అనేది ఎలా ఉంది కంపేర్డ్ విత్ అదర్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అప్పుడు మాత్రమే మనం ఒక ఐడియా అనేది ఇవ్వగలుగుతాము. అండ్ ఇక్కడ మనకి దీంట్లో లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అని చెప్పాను కదా, ఫ్రంట్ లో రేడియేటర్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఈ బాక్స్ లాంటివి చూసారు కదా, ఈ బాక్స్ గురించి చెప్తాను. దానికన్నా ముందు ఒక సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ బాక్స్ అనేది నార్మల్ గా మనకి డిజైన్ లాగానే కనిపిస్తున్నది, బట్ టీవీఎస్ వాళ్ళు ఎంత కేర్ఫుల్ గా దీన్ని డిజైన్ చేశారంటే దీని వల్ల చాలా యూజ్ అనేది ఉంది. సో నార్మల్ గా మనకి బైక్ ఇంజన్ అనేది హీట్ అయినప్పుడు మన లెగ్స్ దగ్గర తెలుస్తూ ఉంటది, బట్ ఇది అలా కాదు. ఇక్కడ మనకి రేడియేటర్ అనేది ఉంది కదా, సో ఈ రేడియేటర్ నుంచి మీకు కనిపిస్తుందో లేదో, సో ఈ పైప్ లాంటిది అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఒక హోల్ లాంటిది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనకు ఈ రేడియేటర్ లో హీట్ ఏదైతే జనరేట్ అవుతుంది కదా, ఆ హీట్ మొత్తం మనకి ఇక్కడ కింది నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మనకు ఫుడ్ ప్యాక్స్ దగ్గర అసలు హీట్ అనేది తెలియదు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అన్నమాట టీవీఎస్ నుంచి. వీళ్ళ టెక్నాలజీకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో చాలా క్రేజీగా అయితే డిజైన్ చేస్తారు ఎవ్రీథింగ్ కూడా. సో మీరు హెవీ ట్రాఫిక్ లో నడిపినా కూడా ఇంజన్ హీట్ అనేది అస్సలు తెలియదు. సో టోటల్ గా మనకి కింది నుంచే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఇది ఫైబర్ అన్నమాట, టోటల్ గా మెటల్ అయితే కాదు. కావాలంటే మీరు యాక్సెసరీస్ లో పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా, 200 mm అయితే ఉంది, విచ్ ఇస్ 2 గుడ్ అన్నమాట. మీరు హెవీ ఆఫ్ రోడింగ్ చేసినా కూడా ఇక్కడ ఇష్యూ అనేది రాదు. అండ్ మేబీ సెంటర్ స్టాండ్ కోసం ప్లేస్ కూడా ఉంది, మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క సీట్ హైట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట, లైక్ 835 mm. సో మీ హైట్ అనేది లైక్ 5'6", 5'7" ఉన్న వాళ్ళకి మాత్రమే టిప్ టాప్ అవుతుంది. అంతకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది.
అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క వెయిట్ అనేది 180 kgs ఉంది. సో వెయిట్ అనేది కూర్చున్న తర్వాత అస్సలు నిలవట్లేదు. మీకు 180 kgs అసలు మీరు క్యారీ చేస్తున్నారు అన్నట్టు కూడా లేదు. సో చాలా బాగా మెయింటైన్ చేశారు వెయిట్ అనేది కూడా. అండ్ రియర్ లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేశారు ఎల్లో కలర్ ట్రీట్మెంట్ లో. అండ్ ఇది నాన్ అడ్జస్టబుల్ అనుకుంటా నాకు తెలిసి. సో లేదు, అడ్జస్ట్మెంట్ అయితే ఉంది, ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క సస్పెన్షన్ ట్రావెల్ కూడా మనకి 180 mm ఉంది కాబట్టి ఎక్కడ ఇష్యూ అనేది కూడా రాదు. అండ్ ఫుట్ పెక్స్ క్వాలిటీ ఈస్ టూ గుడ్. అండ్ రైడర్ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీరు ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు మనకి బెటర్ గ్రిప్ ఇవ్వడానికి ఇట్లా ఓపెన్ టీత్ లాంటి అయితే దీంట్లో ఇస్తారు. అండ్ కావాలంటే మనం ఈ రబ్బర్ కూడా రిమూవ్ అయితే చేయొచ్చు. అండ్ మనం RR310 లో RTI 310 లో అయితే ఎగ్జాస్ట్ చూసాం కదా, అది చూడడానికి అంతేం బాగా కనిపించదు, బట్ ఇది చూడడానికి చాలా బాగుంది. సో ఇదే ఎగ్జాస్ట్ అనేది నెక్స్ట్ ఆ బైక్ అప్డేట్స్ లో తీసుకురావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే లైక్ మనకి డ్యువెల్ పోర్ట్ లాంటిది అయితే ఉంది, విచ్ ఇస్ నాట్ ఫంక్షనల్ అని చెప్తాను నేనైతే. అండ్ ఇక్కడ ఈ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. సో చూడడానికి ఈ యాంగిల్లో కూడా చూడడానికి వియర్డ్గా అయితే ఏం అనిపించట్లేదు. అండ్ మనకి వాటర్ వెయిటింగ్ కెపాసిటీ కూడా లైక్ 500 meters వరకు కూడా సపోర్ట్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఇక్కడ రియర్ లో 240 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఉంది. అండ్ మనం స్విచబుల్ ABS కూడా ఉంది అండ్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి RTX స్టికరింగ్ అనేది ఉంది. అండ్ టోటలీ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఫ్రమ్ యూరో గ్రిప్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 150/70 R17 ఇంచ్ వీల్ అనమాట. రియర్ లో మనకి రేడియల్ టైర్ కూడా వస్తుంది విత్ బ్లాక్ ప్యాటర్న్ అనమాట. సో మనకి వాటర్ లో కూడా మనకి మంచి గ్రిప్ అనేది ఉంటుంది. ఎందుకంటే సో వాటర్ లో మనకి ఈ బ్లాక్స్ ఏవైతే కనిపిస్తున్నాయి కదా, దీంట్లో నుంచి మనకి వాటర్ అనేది కట్ ఆఫ్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి 300 అని చెప్పేసి స్టికరింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి టాప్ బాక్స్ మౌంట్ అనేది బేస్ మోడల్లో రావట్లేదు, మనకి టాప్ ఇంకా BTOలో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ రియర్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంది. అండ్ ఇక్కడ మనకి శారీ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు బైక్ తీసుకున్న వెంటనే దీన్ని రిమూవ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సీటెడ్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. సో 5-6 ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, బట్ కొద్దిగా మనకి ఏంటంటే టిప్ టాప్ అవుతుంది. అండ్ సీట్ కుషన్ ఆర్ 2 వుడ్ అనమాట, మనకి మీడియం సెట్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా RTX అండ్ పిలియన్ కూడా మనకి మంచి స్పేస్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఈ బైక్ తీసుకొని ఫ్యామిలీతో పాటు కూడా టూరింగ్ చేయాలి అనుకుంటే మీరు టూరింగ్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఈ స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది, ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయినట్టయితే లేదు. అండ్ ఇది టోటలీ ఫైబర్ అన్నమాట, మనకి మెటల్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ర్యాలీ స్పెక్స్. అండ్ దీంట్లో క్విక్ షిఫ్టర్ లాంటిది అయితే ఏం లేదు. సో క్విక్ షిఫ్టర్ మీకు కావాలి అనుకుంటే మీరు టాప్ మోడల్ అయితే కన్సిడర్ చేయాలి. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి క్లచ్ గురించి మాట్లాడితే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి అప్ టు 4 స్టెప్ వరకు మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫింగర్ సైజ్ కి తగ్గట్టు మనం ఈ బ్రేక్ లివర్స్ ని అండ్ క్లచ్ లివర్స్ ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ చిన్న కట్ అనేది ఇచ్చారు కదా, సో ఇన్ కేస్ మీ బైక్ అనేది పడిపోయినప్పుడు సో ఇంపాక్ట్ ఇక్కడ వరకు అవుతుంది, ఇక్కడ వరకు బ్రేక్ అవుతుంది. అండ్ మిగతా పార్ట్ కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ కోసం ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ హజార్డ్ స్విచ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ అనేది మనకి బేస్ లో కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇక్కడ నుంచి మీరు స్పీడ్ అనేది పెంచొచ్చు, అలాగే తగ్గించవచ్చు, ఇది ఒక మంచి విషయం. అండ్ ఇక్కడ మనకి స్విచెస్ అయితే ఇచ్చారు మీటర్ కంట్రోల్ చేయడానికి. అండ్ ఇండికేటర్స్ అండ్ హార్న్ స్విచెస్ క్వాలిటీ ఆ 2 కూడా అనమాట. అండ్ హ్యాండిల్ బార్ అనేది ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండిల్ బార్ అని చెప్తాను. లైక్ మనం BMW బైక్స్ లో చూస్తాం కదా, అలాంటి మనకి సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అనేది ఉంది. హ్యాండ్లింగ్ అనేది టూ క్రేజీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి TVS అని చెప్పేసి వస్తుంది. అండ్ ఇంజన్ కిల్ స్విచ్ అనేది మనకి ఇట్లా యూనిక్ గా ఇచ్చారు, దీంట్లో ఇంజన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఏమైతే లేదు. అండ్ రైడ్ బై వై టెక్నాలజీతో వస్తుంది. అండ్ 4 రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒక్కసారి బైక్ ని స్ట్రైట్ చేసుకొని ఒకసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. సో ఇదన్న మీటర్. సో మీటర్ అయితే 2 కూడా ఉంది. సో ప్రజెంట్ ఈ ఫ్రేమ్ రేట్ వల్ల ఇది మీకు ఫ్లికర్ అవుతుంది. ఒకసారి మీకు ఫ్రేమ్ రేట్ అనేది చేంజ్ చేసి మీకు మళ్ళీ కలుస్తాను. ప్రజెంట్ అయితే ఫ్రేమ్ రేట్ అనేది చేంజ్ చేశాను. ఇక్కడ మనకి టైం అనేది ప్రొవైడ్ చేశారు అండ్ RPM. సో 4 మోడ్స్ అని చెప్పాను కదా, అర్బన్ మోడ్ లో ఉంది. అండ్ సైడ్ స్టాండ్ ఉంటే మనకి పెద్దగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ స్పీడ్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ లో ఫ్యూల్. ఇక్కడ మనకి ట్రిప్ డిస్టెన్స్ అనేది ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, రేంజ్. అండ్ మనకి ఇక్కడ కావాల్సిన ఇండికేషన్ అన్ని కూడా లైక్ ABS ఇంజన్ మాల్ ఫంక్షన్, లో ఫ్యూల్, న్యూట్రల్, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఈ బటన్స్ తోని మనం కంట్రోల్ అయితే చేయాలన్నమాట. ఒకసారి ఎంటర్ అయితే కొడుతున్నాను. సో ఎంటర్ కొట్టిన తర్వాత దీంట్లో రైడ్ మోడ్ అని చెప్పింది కదా, దీని లోపలికి ఎంటర్ అయితే అర్బన్, రెయిన్, టూర్ అండ్ ర్యాలీ అన్నమాట. సో మనకి అర్బన్ అండ్ రెయిన్ లో ఏంటంటే లోయెస్ట్ పవర్ వస్తుంది. అండ్ టూర్ అండ్ ర్యాలీలో ఏంటంటే మనకి హైయెస్ట్ పవర్ అనేది వస్తుంది అనమాట. అండ్ మనకి బ్రేకింగ్ లో కూడా కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ట్రిప్ డీటెయిల్స్ లోకి వస్తే మనకి ట్రిప్ మీటర్ లో ఇక్కడ ఇవన్నీ కూడా మనం రీసెట్ అయితే చేసుకోవచ్చు, లైక్ యావరేజ్ స్పీడ్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, సో ఇవన్నీ కూడా. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ట్రిప్ A, ట్రిప్ B అండ్ ట్రిప్ C ఉంది. ట్రిప్ C లో కూడా మనకి ఈ టాప్ స్పీడ్, డిస్టెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం వెహికల్ కంట్రోల్లోకి వచ్చేస్తే కనుక ఇక్కడ మనం ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఇక్కడ నుంచే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు.
అండ్ దీంట్లో క్విక్ షిఫ్టర్ అనేది లేదు కదా, సో మనకి ఇక్కడ చూపిస్తుంది, కావాలంటే మీరు ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు బేస్ మోడల్లో. అండ్ మళ్ళీ వెహికల్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి సర్వీస్ డీటెయిల్స్ అయితే అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు అండ్ లాస్ట్ సర్వీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ రికార్డు లైక్ టాప్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ 0 to 60 అండ్ బెస్ట్ మైలేజ్ 0 to 60. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. లైక్ మై అపాచీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ అలాగే క్రూజ్ కంట్రోల్ అనేది చూపిస్తుంది. షిఫ్టర్ అనేది లేదు కాబట్టి మనకి ఇక్కడ ఇది మనకు బ్లాక్ లో చూపిస్తుంది. అండ్ TPMS టైర్ ప్రెషర్ అనేది అండ్ డైనమిక్ ల్యాంప్, అలాగే మీరు GoPro కూడా దీంట్లో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అది మనకి టాప్ మోడల్లో అలాగే BTOలో మాత్రమే ఉంటుంది. సో దీంట్లో అయితే ఇవన్నీ కూడా మనకి రావు. లైక్ ఓన్లీ ట్రాక్షన్ కంట్రోల్ అలాగే క్రూజ్ కంట్రోల్ మాత్రమే వస్తుంది. అండ్ మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తే సో ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ డిస్ప్లే సెటప్ లో ఏంటంటే మనకి కస్టమ్ విజెట్స్ అయితే ఉంటాయి, మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ సో ఆటో ఆర్ మనం మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు. డిస్ప్లే థీమ్ సో మనకి లైటా డార్కా ఆటోనా, సో ఇలా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ హై స్పీడ్ అలర్ట్ కూడా ఉంది. లైక్ మీరు ఏ స్పీడ్ లో పెడితే మనకు అక్కడ పాపప్ అయితే అవుతుంది అనమాట హై స్పీడ్ అనేది. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్లాక్ సెట్టింగ్ లో చూస్తే ఇక్కడ టైం అండ్ ఇక్కడ ఫార్మాట్ 12 hours కావాలా 24 hours కావాలా. అండ్ మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే కస్టమ్ విజెట్స్ ఇవే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సో ఇదన్నమాట బేసిక్ గా మనకి ఈ మీటర్ గురించి. అండ్ మనం మోడ్ చేంజ్ చేసిన ప్రతిసారి సో మనకి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. సో రెయిన్ కానీ సో టూర్ మోడ్ లో మనకి ఇలా వస్తుంది అండ్ ర్యాలీలో మనకి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఓడో ఇవన్నీ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ కావాలంటే మీరు ఈ 4 కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మీటర్ గురించి. బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది విందాం. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. ఫస్ట్ అయితే మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. సో ఇగ్నిషన్ ఆన్ చేసుకొని సో 5 అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇది మనకి ఐడ్లింగ్లో సౌండ్ అన్నమాట. వినడానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి మెల్లిగా రవ్విస్తాను. టీవీఎస్ అపాచీ RTX 300 ని రైడ్ చేయాలంటే మినిమం హైట్ అనేది ఎంత కావాలి? ఎందుకంటే దీని హైట్ అనేది 835 mm అనేది ఉంది. సో నా హైట్ అనేది అరౌండ్ 5.5. నేను ఒక షార్ట్ రైడర్. ఒకసారి ఎక్కి చూపిస్తాను మీకు. సో అడ్వెంచర్ మోటార్ సైకిల్ పైన మనం ఇలా ఎక్కాలన్నమాట. సో ఇలా ఎక్కితే ఇలా అయితే ఉంటుంది. సో కూర్చున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి మీకు లిఫ్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ టిప్ టో అవుతుంది నాకు లిటరల్ గా. సో వెయిట్ అనేది ఏం తెలవట్లేదు, బట్ నాకు 2 సైడ్లు కూడా టిప్ టో అవుతుంది. సో ఒక్క సైడ్ నేను ఇలా ఉంటే కనుక ఇలా మేనేజ్ చేయగలుగుతాను. బట్ ఈ బైక్ కొనాలంటే మినిమం హైట్ మాత్రం లిటల్ గా 5'7" అయితే ఉండాలి. 5'7" కి అబోవ్ అయితే ఉండాలి. అయితేనే మీరు ఈ బైక్ ని మేనేజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట RTX 300 ఒక సీటెడ్ టెస్ట్. సో 5.5 ఉన్న వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండండి ఈ బైక్ కి. ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఫైనల్లీ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది TVS RTX 300 అన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ ఈ సెగ్మెంట్ లో. అసలు 1.99 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి ఇలాంటి బిగ్ బైక్ ఫీల్ అయితే ఏ కంపెనీ వాళ్ళు కూడా తీసుకురావట్లేదు. అండ్ మెయిన్ గా 300cc ఇంజన్. లైక్ ఇదే ప్రైస్ రేంజ్ లో మనకేంటంటే సుజుకి నుంచి V-Strom అనేది ఉంది. సో అది ఒక 250cc, బట్ ఇది ఒక 300cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ తో వస్తుంది. అండ్ పవర్ టార్క్ ఇవన్నీ కూడా చాలా క్రేజీగా ఉన్నాయి. జస్ట్ ఒక 1 kilometer అయితే రైడ్ చేస్తాను. సో పర్ఫార్మెన్స్ అయితే ఓవరాల్ గా 2 కూడా అయితే ఉంది. అండ్ మీకు వాల్యూ ఫర్ మనీ కావాలి, లైక్ ఎలక్ట్రానిక్స్ కావాలి, మంచి ఫీచర్స్ కావాలి, అలాగే ఒక బిగ్ బైక్ ఫీల్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ బైక్ అనమాట. ప్యూర్ ఆఫ్ రోడర్ కాదు, బట్ మీరు టూరింగ్ చేయొచ్చు. అలాగే లిటిల్ బిట్ మనం అడ్వెంచర్ కూడా ఈ బైక్ పైన అయితే చేయొచ్చు. లైక్ మీకు క్రూజ్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ వేరియంట్ లో కూడా వస్తుంది. లైక్ బేస్ వేరియంట్ లో మీకు క్విక్ షిఫ్టర్ కావాలి, లైక్ డైనమిక్ హెడ్లైట్ ఇవన్నీ కావాలి, లైక్ టాప్ ర్యాక్ ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు టాప్ మోడల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు మాకు బ్రాస్ కోటెడ్ చైన్, TPMS, అలాగే మనకి ఇంకోటి ఏంటంటే గ్రీన్ కలర్ కావాలి, ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు BTO వేరియంట్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా వస్తుంది. సో దాని యొక్క ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 2.29 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో ఓవరాల్ గా ఇదన్నమాట RTX 300 గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. I will see you in another video. Until then, signing off, your Moto Boy VK.